ఒకప్పుడు కంచెర వృత్తితో కలకల్లాడిన అనకాపల్లి జిల్లాలోని కే కోటపాడులో ఇప్పుడు ఆ వృత్తి మెల్లగా కనుమరుగవుతుంది. రాగి, ఇత్తడి వంటి లోహాలతో పాత్రలు తయారు చేసి ఈ సాంప్రదాయ చేతి వృత్తి యంత్రాల ఉత్పత్తుల పోటీతో కుదేలవుతుంది. కంచెర్ల కోటపాడు పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ గ్రామంలో ఒకప్పుడు 500కు పైగా కుటుంబాలు కంచెర పనిపై ఆధారపడి జీవించేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 20 కుటుంబాలకే పరిమితమైంది. తయారీ ఖర్చులు పెరగడం, మార్కెట్లో యంత్రాలతో తయారైన వస్తువులు చౌకగా లభించడం, యువత ఈ వృత్తిలోకి రావడానికి ఆసక్తి చూపకపోవడం వంటి కారణాలతో ఈ చేతి వృత్తి నెమ్మదిగా తగ్గిపోతుంది. కంచెర వృత్తిదారులు తమకు సరైన ఆదాయం లభించక ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ జీవనోపాధి కష్టమవుతుందని, సాంప్రదాయ పనికి సరైన ప్రోత్సాహం లభించకపోవడం వల్ల వృత్తి కొనసాగించడం కష్టంగా మారింది అని వారు చెబుతున్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాకు కంచెర సామాన్ల తయారీ కేంద్రంగా పేరు పొందిన కే కోటపాడు ఇప్పుడు ఆ చరిత్రను నిలబెట్టుకోవడానికి కష్టపడుతుంది. ఈ వృత్తిని రక్షించడానికి ప్రభుత్వం, స్థానిక సంస్థలు మరియు సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయ చేతి వృత్తులను కాపాడే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని వృత్తిదారులు కోరుతున్నారు. కోటపాడు మాట ఇది గ్రామం, మండలం కూడా ఒక కంచర్ల కోటపాడు అంటే ఒక డిమాండ్ ఉండేది. వరుస పెట్టి ఇంచుమించు ఒక 150 మంది 200 మంది పనిచేసేవారు. అలాగా ఇప్పుడు ఖాళీగా అయిపోయింది. వీధులు రెండు కూడా సైలెంట్గా అయిపోయింది. ఏ పని పాటలు లేకుండా, కానీ సుఖం లేకుండా పోయింది. ఉన్నోళ్ళు కూడా చేయలేకపోతున్నారు. ఆ పనికి ఉండి కూడా సుఖం లేకుండా పోయింది. మాకు చేసేవాళ్ళు కూడా లేకుండా అయిపోయారు. పేరు పట్నాలు కాసులండి, కే కోటపాడు గ్రామం. తర్వాత ఇక్కడ 300 గడప ఉందండి. ఈ 300 గడపలో పిల్లాద్రి కూడా ఇదే పని చేస్తున్నామండి. మాకంటూ ఏదీ లేదు. పని తప్ప ఇంకోటి మాకు తెలియదండి. దీని మీదే బ్రతికేవాళ్ళం. కళాడిది కంచర పని అంతా పోయిందండి.